ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటంటే కొంతమంది పెళ్ళైన వాళ్ళలో సెక్స్ అంటే వైఫ్ దగ్గర కంటే కూడా ఎక్కువ బయట ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు ఉంటారు. బయట వైఫ్ దగ్గర సెక్స్ కోరికలు తక్కువయ్యే అవకాశం ఉంటాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతుంటాయి ఇట్లా అంటే, యాక్చువల్గా పెళ్ళైన కొంతకాలం తర్వాత ఒక 10-20 ఇయర్స్ తర్వాత 10-15 ఇయర్స్ తర్వాత వీళ్ళ లైఫ్ స్టైల్ కంప్లీట్గా మారిపోతుంది. వీళ్ళు జాబ్ చేయటం వల్ల జాబ్ స్ట్రెస్ ఉండటము, ఇంటికి రావడంతో ఆ స్ట్రెస్లో కోరిక లేకపోవటము, అది ఒక కారణము. ఇంకోటి ఏంటంటే ఇంటికి వచ్చేవరకు వాళ్ళ వైఫ్ కానీ సెక్షువల్ పార్ట్నర్ కానీ మార్నింగ్ నుంచి ఎట్లా ఉంటుందో అదే డ్రెస్సింగ్తో అవి ఉండి మంచిగా స్నానం చేయకపోవటము, ఆ నైటీతో ఉండటము, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అదే కష్టపడి ఆ స్వెట్టింగ్తో ఉండటము, ఇవన్నీ చూసిన తర్వాత కూడా మేల్కి సెక్స్ మీద ఇంట్రెస్ట్ పోయే అవకాశం ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే మొనోటోనీ, సేమ్ పార్ట్నరు సేమ్ సెక్స్ సిన్స్ సో మెనీ ఇయర్స్, అది కూడా ఒక విధమైన సెక్స్ చేయకపోవడానికి కారణం ఉంటుంది. మొనోటోనీ అంటే ఎప్పుడు ఒకటే. వీళ్ళు ఏం చేస్తారంటే సెక్స్ అనేది ఒక లవబుల్గా చేయరు, ఏదో రొటీన్గా ఒక మెకానికల్గా ఒక పని అయిపోద్దిలే, ఒక సెక్స్ చేసి ఒక పని అయిపోద్ది, ఏదో అట్లా ఒక పని అయిపోయినట్టు చేస్తారు దాకా ప్రెజరబుల్గా చేసే అవకాశం ఉంటుంది. కొంతకాలం తర్వాత ఇవన్నీ డెవలప్ అవుతాయి, ప్రెజరబుల్ చేయకపోవటము, మెకానికల్గా చేయటము ఇవన్నీ. కొంతమంది లేడీస్ ఏం చేస్తారంటే కొంత ఏజ్ వచ్చిన తర్వాత ఇంట్లో హస్బెండే కదా అని చెప్పి స్నానం చేసి అట్నే బయటికి రావటము, డ్రెస్ చేంజ్ చేసుకోవటము, బ్రా చేసుకోవటము, పెట్టికోట్స్ వేసుకోవటము, ఇవన్నీ చేస్తుంటాం. అలాంటి హస్బెండ్ అయినా సరే ఎప్పుడు చేయకూడదు అలాంటివి. ఎందుకంటే కొంతకాలం తర్వాత కొంత ఏజ్ వచ్చిన తర్వాత వీళ్ళు షేప్లన్నీ మారిపోతాయి, బాడీ షేప్స్, ఫ్యాట్ రావటము, లావ్ అయిపోవటము, బ్రెస్ట్ ఇవన్నీ సాగింగ్ అయిపోవటము, ఇవన్నీ చూసిన తర్వాత ఒక విధమైన ఇంప్రెషన్కి అంటే విధమైన ఇంట్రెస్ట్ అనేది హస్బెండ్లో పోయే అవకాశం ఉంటుంది. సో ఎవరైనా సరే లేడీస్ కూడా హస్బెండ్ సెక్స్ చేసేటప్పుడు, ఫోర్ ప్లే చేసేటప్పుడు ఇవన్నీ ఓపెన్ చేయాలి తప్ప మామూలుగా హస్బెండ్ అయినా సరే మీరు డ్రెస్ చేంజ్ చేసుకోవడం అవన్నీ హస్బెండ్ మీద చేయకూడదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ పోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఒబేసిటీ లావ్ అయిపోతారు వైఫ్స్, దానివల్ల కూడా ఇంట్రెస్ట్ పోయే అవకాశం ఉంటుంది. ఇంకొంతమంది అంటే పర్సనల్ రిలేషన్స్ డ్యామేజ్ అయిపోతాయి. ఎందుకు, కొంతకాలం తర్వాత సెక్స్ చేయలేకపోవటము, సెక్స్ అంటే ఇంట్రెస్ట్ లేకపోవటం వలన వైఫ్ ఒక విధమైన డిస్సాటిస్ఫాక్షన్కి లోనవుద్ది. సెక్స్ ఈయన మెకానికల్గా చేస్తున్నాడు, సాటిస్ఫై చేయలేకపోతాడు అని చెప్పి ఆమె కూడా సెక్షువల్ ఎవర్షన్ చూపించడము, సెక్స్ అంటే హస్బెండ్ అడిగినప్పుడు సెక్స్ చేయకపోవటము, ఇవన్నీ ఉండటం వల్ల కూడా హస్బెండ్కి వైఫ్ మీద ఇంట్రెస్ట్ పోయే అవకాశం ఉంటుంది. అట్నే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, చిల్డ్రన్ పెద్దగా అవుతుంటారు, ప్రైవసీ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అట్నే ఫ్యామిలీలో ఫాదర్ మదర్స్ కానీ వీళ్ళంతా ఉండే అవకాశం ఉంటుంది. వీళ్ళ ప్రైవసీ దొరకపోవడం, వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయడము, కొంతకాలం తర్వాత ఈ మనీ మ్యాటర్స్లో కానీ మనీ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా మేల్కి బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అయ్యి సెక్సువల్గా ఇంట్రెస్ట్ పోయే అవకాశం ఉంటుంది. అంతేగాని వీళ్ళందరూ కూడా సెక్స్కి ఇంపార్టెంట్ ఇవ్వాలి. సెక్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే వాళ్ళ ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా సెక్స్ చేసిన ఎంతో రిలాక్స్ అవుతారు. ప్రతి ఒక్కళ్ళు ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా కానీ కొంత టైము సెక్స్కి కేటాయించాలి, చేసి సెక్స్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించాలి. కొంతకాలం తర్వాత సెక్స్ చేయకుండా ఉన్నట్లయితే గ్రాడ్యువల్గా వీళ్ళకి హార్మోన్స్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. యాక్చువల్గా ఏమిటంటే కొంత ఏజ్ పెరుగుతుంటే 35, 40, 45 పెరుగుతుంటే సెక్స్ హార్మోన్స్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఈ సెక్స్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల కూడా వీళ్ళ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది, సెక్స్ మీద, నాట్ ద పార్ట్నర్. అట్నే కొంత ఏజ్ తర్వాత ఈ ఒబేసిటీ వస్తుంది, ఒబేసిటీ వల్ల కూడా సెక్స్ కోరికలు తగ్గిపోతాయి. డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది, డయాబెటీస్లో కూడా సెక్స్ కోరికలు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇట్లా వైఫ్ దగ్గర సెక్స్ లేనప్పుడు వేరే వాడి దగ్గర ఎందుకు కోరికలు వస్తాయి? ఎప్పుడైనా ఎక్స్ట్రా మ్యారిటల్ సెక్స్ కానీ వేరే చోట సెక్స్ ఎందుకు డెవలప్ అవుతాయంటే వీళ్ళు ఆఫీస్లో కానీ ఫ్రెండ్స్ కానీ ఇంట్లో ఉన్నట్లు ఇట్లా ఉండరు. వాళ్ళు చాలా ఎంకరేజింగ్గా మాట్లాడతారు, ఎంకరేజింగ్గా చూస్తారు, వాళ్ళ డ్రెస్ సెన్స్ వేరే ఉంటుంది. వీళ్ళకి కూడా వాళ్ళని ఒక విధంగా సాటిస్ఫై చేయాలని అనే ఆ కోరిక వస్తుంది. ఎందుకంటే వాళ్ళ అపీరెన్స్ కానీ వాళ్ళ మాటలు ఇవన్నీ కూడా ఉంటుంది. దానికి తోడు వాళ్ళు వేరే చోట పనిచేసుకోవడం మీద ఒక విధమైన అట్రాక్షన్ డెవలప్ అయింది. ఎప్పుడు రేర్ డిసీజ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. అట్లే వేరే వాళ్ళ మీద ఎక్కువ ఆ డిజైర్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు బ్రెయిన్ స్టిమ్యులేట్ అయ్యి వాళ్ళకి ఎండార్ఫిన్స్ రిలీజ్ అయ్యి అపోజిట్ సెక్షువల్ పార్ట్నర్ అంటే వైఫ్ కాని వాళ్ళ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ డెవలప్ అయ్యేటట్టుంది. దానికి తోడు ఆ ఎక్స్ట్రా మ్యాటర్ ఉన్నటువంటి ఆ లేడీస్ కూడా వేరే ఇంట్రెస్ట్ చూస్తారు. ఇంట్లో వాళ్ళు చేయని పనులు కొన్ని వాళ్ళు చేస్తారు. ఇంట్లో వాళ్ళు కొంతమందికి ఓరల్ సెక్స్ ఇష్టం ఉండకపోవచ్చు, వాళ్ళకి ఓరల్ సెక్స్ ఇష్టం ఉండొచ్చు. కొంతమంది ప్రైవేట్ పార్ట్స్ ఇష్టం ఉండటం, మేల్స్కి ఇష్టం ఉంటుంది, ఇంట్లో చేయకపోవచ్చు, వాళ్ళు ప్రైవేట్గా పార్ట్స్ ముట్టుకోవడము, వాళ్ళు స్టిమ్యులేట్ చేయటం అవన్నీ ఉంటాయి. ఇంట్లో ఏంటంటే సెక్స్ మెకానికల్ చేస్తారు, అక్కడ ఇష్టంగా చేసే అవకాశం ఉంటుంది. అందుకోసమే వైఫ్ కంటే ఎక్స్ట్రా మ్యారిటల్ సెక్స్లో కానీ బయట వాళ్ళతో కానీ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం వలన
హార్మోన్స్ కూడా ఇంక్రీజ్ అయిపోయి బ్రెయిన్కి కూడా స్టిమ్యులేట్ అయిపోయి వాళ్ళు ఎక్కువ సెక్స్ చేయగలిగే అవకాశం ఉంటుంది. అదే డిఫరెన్స్. ఇంట్లో కూడా ప్రతి ఒక్కళ్ళు ఈవినింగ్ కావటమే మంచిగా స్నానం చేయాలి, ఫ్రెష్గా ఉండాలి, మంచి డ్రెస్ వేసుకోవాలి, హస్బెండ్ని ఇన్వైటింగ్ చేసేట్టు ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ వర్క్ చేసి వచ్చి స్ట్రెస్ అయ్యి స్ట్రెయిన్ అయ్యి ఇంటికి రావడంతోనే ఏదో ఒకటి కంప్లైంట్ చేయడము, ఏదో ఒక ప్రాబ్లం చెప్పుకోవడం ఉంటే మెయిల్ కూడా ఎరెక్షన్స్ ఆగిపోయే అవకాశం ఉంటుంది. బయట ఈ ప్రాబ్లమ్స్ ఉంటుంది. ఎందుకు బయట అంతా ప్రెజర్ కోసం చేసే పనులు కాబట్టి బయట ఎరెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది.